అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను సేల్స్ మ్యాన్ చేస్తాను. సేల్స్ మ్యాన్ గా చేస్తూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారి 6 నెలలు అయిపోతుంది. ఈ 6 నెలల పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందనిపిస్తుంది. 6 నెలల్లో కొద్దిగా గుంటూరులో అన్ని రోడ్లు వేశారు, అతుకులు వేశారు. ప్రస్తుతానికి అది కనపడుతుంది. కాలువలు తీస్తున్నారు, డెవలప్మెంట్ కనపడుతుంది. వినపడటం లేదేమో కానీ కనపడుతుంది. అది అంటే ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 6 నెలల పరిపాలనకి మీరు ప్రధానంగా గమనించిన ఒక 5 తేడాలు చెప్పండి నాకు. నెంబర్ 1, జగన్ గారు పేద ప్రజల గురించి ఆలోచించాడు. అంటే పేదవాళ్ళు అనే వాళ్ళకి డబ్బులు వేస్తే ఏంది వాళ్ళు ఎంతో కొంత వృత్తిలోకి వస్తారు అనే ఆలోచన చేశాడు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి అని సచివాలయాలు, వాలంటీర్లు ఆయన ఆలోచన విధానం ప్రకారం పెట్టాడు. ఏంది అది ప్రజలకు మంచి చేసిందా చెడు చేసిందా అనేది రిజల్ట్ మొన్న వచ్చేసింది ఆయనకి. ఇప్పుడు ఆయన దాన్ని సమీక్ష చేసుకుంటున్నాడు. నేను చేసింది కరెక్ట్ కాదేమో, నేను చేసింది జనాలకు ఎందుకు నచ్చలేదు, ఈ ఫలితాలు ఎందుకు వచ్చినాయి అని దాన్ని రివ్యూ చేసుకుంటున్నాడు. రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు మరి తప్పదు కదా. అది అంటే ఇక్కడ మీరు 2 చెప్పారు, ఇంకా ఒక 3 ఏమన్నా చెప్పగలరా ప్రధానంగా? 3 అంటే వాళ్ళ నాయకులు నోటి దురుసుని ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు. ఒకటి, ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అది ఈ రోడ్లు ఒకటి బాగా సమస్య అయింది. అభివృద్ధి అనేది జరగలేదంటే నిధులు లేవు, డబ్బులు లేవు. ఆయనకి ఏమన్నా టార్గెట్ బిజినెస్గా డెవలప్ చేసే ఉద్దేశం లేదు. పేద ప్రజల్ని డెవలప్ చేద్దాం అనుకున్నాడు కానీ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే, ప్రధానంగా దాంట్లో ఆయన వాదన ఏంటంటే కనుక రోడ్లు వేసే ఉపయోగం ఏముంది, పేద ప్రజలకు డబ్బులు వేసినా ఉపయోగమే కదా, అది కూడా ఒక అభివృద్ధే కదా అనే ఉద్దేశంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు దాన్ని? ఆయన డైరెక్ట్ గా ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇవి. ఆయన ఆలోచన విధానం చెప్పాడు, ఆయన ఆలోచన విధానం చేశాడు ఆయన. కానీ ప్రజలు ఏం ఆలోచించారు? రోడ్లు బాగుండాలి. రోడ్డు బాగుందనుకో మనం సాఫీగా ఇంటికి పోతాం. రోడ్డు బాగలేదనుకో రోడ్డులో గుంటలో పడి కాలు చెయ్యో ఇరిగిద్ది. అప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఇస్తాడు. హాస్పిటల్కి వెళ్తాం, కట్టు కట్టించుకుంటాం, 6 నెలలు బెడ్ మీద ఉంటాం. కానీ ఈ గుంట పూడిస్తే ఆ పరిస్థితి మనకు రాదుగా. ఆయన మనకు మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదుగా. అది ఆయన గమనించాల. అది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే, నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అది వాస్తవమే అనుకోవాలంటారా? ఇప్పుడు రాజకీయం ఎలా ఉందంటే, గెలిచామనుకోండి ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఈవీఎంలు వ్యతిరేకించట్లా. 19లో ఆయన కూడా ట్యాంపరింగ్ అన్నాడు. అంటే ఓడిపోతే కామన్గా కారణం ట్యాంపరింగ్ అంటారు, గెలిస్తేనేమో మా ప్రతిభతోనే గెలిచామంటారు. ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్. ఒకవేళ ఈవీఎంలు తీసేశారనుకోండి, బ్యాలెట్ పేపర్లు పెట్టారనుకోండి, మనకి బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలుసుగా, బాక్సులు ఎత్తుకుపోవటం, బాక్సుల్లో ఇంకు పోయటం, ఏంది అవన్నీ పోతాయనే కదా ఎలక్ట్రానిక్ వచ్చి. అంటే అభివృద్ధి అనేది ముందుకెళ్తున్న టెక్నాలజీ. ఇంకా పారదర్శకంగా ఎలా చేయాలో ఆలోచించాలి కానీ మళ్ళీ మనం వెనక్కి పోదాం అని ఆలోచించకూడదుగా. అది సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, 6 నెలల్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అంటే అధికారంలో రావటం కోసం అనేక వాగ్దానాలు చేయాల్సి వస్తుంది. ప్రజలు దాన్ని ఆలోచిస్తున్నారు, మనకేమిస్తాడని. ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వమేగా, ప్రజల పాలనేగా, ప్రజలే అధికారులుగా, ప్రజలే ఓట్లు వేయాలిగా. డబ్బులు తీసుకుంటున్నారుగా ప్రజలు కూడా ఓట్లకి, ప్రలోభ పడుతున్నారుగా. అయ్యి ఫ్రీగా వస్తారని ప్రజల్ని ప్రలోభ పెట్టకపోతే మెచ్యూరిటీగా ఓటు వేయలేకపోతున్నారు. మీరు మినిమం కామన్గా చూడండి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక సాధారణమైన మనిషి యాక్సెప్ట్ చేయాలంటే, ఇతను ఎమ్మెల్యే అభ్యర్థి అని యాక్సెప్ట్ చేయాలంటే అతను 100 కోట్లన్నా ప్రాపర్టీ ఉండాలి. ఒక పేదవాడిని ఎవడన్నా ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నాడా? ఒక విద్యార్థినో పోటీ చేశారుగా, మాస్టర్స్ చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్, రిటైర్లు, ఎంతోమంది ఎడ్యుకేషన్ పీపుల్స్, యువకులు ఎంతమంది పోటీ చేసిన డిపాజిట్లు అన్నా వస్తున్నాయా వాళ్ళకి? అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? బాగా ఉన్నోడు కావాలా, పేరు ప్రతిష్టలు ఉండాలా, వాడు 100 కోట్లు వేస్తుంటే కానీ ఇతను ముందు అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా యాక్సెప్ట్ చేయట్లా. మరి అతను 100 కోట్లు అభ్యర్థి 30 కోట్లు ఖర్చు పెట్టాలా? ఏంది లేనిపోయిన వాగ్దానాన్ని చెప్పాలా? మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మమ్మల్ని మోసం చేయండి, ఈ లేని చెప్పండి.
అప్పుడు మేము నమ్మి ఓటేస్తాం అంటున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే సూపర్ 6 అంటూ హామీ ఇచ్చారు, సూపర్ 6 హామీలో ఒక్కటి కూడా అమలు చేయలేదు అంటున్నారు. ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు అంటారు. అంటే సూపర్ 6 అనేవి అవి ఏమంటో నాకు ఐడియా లేదు, కానీ పింఛన్ అయితే 1000 రూపాయలు పెంచారు ఫస్ట్. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు పింఛను 2000 దాన్ని 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు గారు ఫస్ట్ డేనే చేశారు. ఓకేనా, ఫస్ట్ డేనే చేశారు. మొన్న గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఏంది అంటే 6 నెలలు జరిగింది కదా, 5 సంవత్సరాల వ్యవధిలో అతను చెప్పినవన్నీ చేయగలిగితే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే, కనీసం 60% చేసినా యాక్సెప్ట్ చేయిస్తే మళ్ళీ అధికారం ఇస్తారు. యాక్సెప్ట్ చేయలేదు, అతను చేయలేకపోయాడు అనుకోండి, అధికారాలు దించి పంపించేస్తారు. అంటే కూటమి ప్రభుత్వం మీద 6 నెలల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను ఇంకా పెంచండి అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే వ్యతిరేకత వచ్చిందంటారా? వ్యతిరేకతని ఎవరు పెంచుతారు? నాయకుల్ని పెంచమని ఆదేశిస్తున్నారు కదా. ప్రజల్లో పెరగాలి వ్యతిరేకత. అతను పనితీరు చూసి ప్రజల్లో వ్యతిరేకత రావాలి, కానీ నాయకులు పెంచితే వ్యతిరేకత పెరిగిద్దా? పెరగదుగా. పాజిటివ్ ఏంది, ఏం జరుగుతుంది అనేది 5 సంవత్సరాల పాటు ఓటేసిన వ్యక్తి అబ్జర్వ్ చేస్తాడు. నేను ఈ పార్టీకి ఓటేసాను, నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, అతను ఏం చేస్తున్నాడు అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని చూస్తాడు. 5 ఏళ్ళు చూసిన తర్వాత వాడు 60% చేశాడు అనుకో, పాస్ చేస్తాడు. కనీసం అంటే 100కు 100% భారతదేశంలో కదా, ప్రపంచంలో ఏ నాయకుడు చెప్పింది చేయలేడు. అవి టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, ఇంకోటి ఏదైనా చేయలేడు. 60% పాస్ అయితే మళ్ళీ వేస్తారు, లేదనుకో పంపించేస్తారు. అది వ్యతిరేకత అనేది ప్రజల్లో స్వతహాగా రావాలి. నాయకులు పెంచుతానో ఎవడో చెప్తేనో ఎవ్వడు మారడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లా నాయకులతో మాట్లాడేటప్పుడు ఇదే మాట, మీరు వ్యతిరేకత పెంచండి, నేను జనవరి నుంచి వస్తున్నాను జనం కోసం పోరాటం చేయడానికి అని. అంటే ఈ వ్యతిరేకత పెంచే ప్రోగ్రామ్ అనేది ఎలా చేయాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం పని చేస్తాడు? ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమేంటి, మళ్ళీ గెలవాలి. రాజకీయంలో అల్టిమేట్గా గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా. మరి నాయకులు వ్యతిరేకత అంటే ప్రభుత్వంలో ఏ లోపాలు జరుగుతున్నాయో మీరు గమనించి ప్రజల్లో తీసుకెళ్ళండి అని చెబుతున్నాడు. ఒకవేళ నాకు అవగాహన లేదనుకో, వాళ్ళు చెప్పారనుకో, నిజంగా అట్లా జరిగింది కావాలనుకుంటాం. ఏంది అట్లా వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. అంటే వ్యతిరేకత పెంచడం అంటే ఏంది, ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఏ రాజకీయ నాయకుడు చెప్పేది అదే. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు అసెంబ్లీ సమావేశాలు గమనించారు, అప్పుడు వాడిన భాష గమనించారు. మరి ఈ 6 నెలల్లో 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగింది, ఇప్పుడు వాడిన భాష గమనించుంటారు. మీరు గమనించిన ప్రధాన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే ఒకటి, సామాన్యుడికి అసలు అసెంబ్లీ మీటింగ్స్ చూసి అంత ఖాళీగా ఎవడు లేడా. ఏదన్నా ఫోన్లో వాళ్ళు మాట్లాడిన అప్డేట్ వస్తే ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో చూసి వదిలేయటం తప్పితే, అసెంబ్లీ సమావేశాలు పొద్దున్నే స్టార్ట్ అవ్వగానే టీవీ పెట్టుకొని చంద్రబాబు ఏమన్నాడు, ఆ మినిస్టర్ ఏమన్నాడు, ఇవన్నీ లోకల్గా ఎవడికి అవసరంలా. నాకు అనంతపురం డిస్టిక్లో ఏం జరిగిందో నాకు అవసరంలా, అక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఎట్టుందో నాకు అవసరంలా, అక్కడ ఏం అవసరమో నాకు తెలియదు. నా ప్రతి మనిషికి ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో అంతవరకే చూస్తాడు, అంతవరకే ఓటింగ్ చేస్తాడు. సరే, గడిచిన 5 సంవత్సరాలు మంత్రులు ఎమ్మెల్యేలు వాడిన భాష కానీ ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు వాడుతున్న భాష కానీ మీరు గమనించిన ప్రధాన తేడాలు ఏంటంటారు? అంటే భాష అంటే ఒకటి బ్రదరు, ఒకడికి అగ్రెసివ్గా పోవాలని ఉంటుంది. నిన్ను నేను లాగి ఒకటి కొట్టినా నువ్వు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావు అనుకో, నిన్ను కొడతా, తిడతా, ఇంకోటి చేస్తా. అదే నువ్వు నన్ను ఏమన్నా రిస్ట్రిక్ట్ చేయగలవు అని భయం ఉందనుకో, నేనేం చేయను, మంచిగా మాట్లాడతా. నీతో అవసరం ఉందనుకో మంచిగా మాట్లాడతా, లేదు నువ్వు కొడతావు అనుకో మంచిగా మాట్లాడతా, నువ్వేం చేయలేవు అనుకో అలుసుగా మాట్లాడతా, ఇంకా ఏమన్నా అనుకో కొడతావు. ఎక్కడికో వద్దు రాజకీయం, ఇంట్లో పెళ్ళం ఉంది ఏంది, కొడితే దీన్ని దిక్కులేరు అనుకుంటే నేను చెప్పినట్టు వినాలంటాడు. కొడితే బామ్మర్దులు వచ్చి కొడతారేమో అని భయం ఉందనుకో, పొరపాటును కూడా పెళ్ళాన్ని ఏమంటావు. రెండోది, వాళ్ళు లేకపోతే మనకు సపోర్ట్ లేదనుకున్నాడు అనుకో, రెండోది ఇంకోటి ఏమన్నాడు. ఇవన్నీ కాకుండా అనుకూలంగా ఉందనుకో ఏమంటారు. అట్లాగా సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక 2027 కానీ 2028 కానీ జమిలీ ఎన్నికలు జరుగుతాయి. ఈసారి డ్యామ్ షూర్ గా నేనే ముఖ్యమంత్రిని అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, జరిగే పని అంటారా? అంటే జమిలీ ఎన్నికలు జరుగుతాయి అని చెప్పడానికి ఆయన మోడీ కాదు, ఒక్క మోడీ గారు చెప్తేనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి, లేకపోతే జమిలీ ఎన్నికలే జరగవు. ఒకవేళ ఇప్పుడు బిల్లు పాస్ చేసినా చేయకపోయినా
నా అంచనా ప్రకారం అంటే ఎలక్షన్స్ తొందరగా ఉన్నాయి, ముందు వస్తాయి అంటే నాయకులు కొద్దిగా అలర్ట్గా ఉంటారనే ఉద్దేశం మీద ఆయన చెప్తున్నాడు. వాస్తవానికి ఏంటంటే నాయకులు ఎందుకు అంత యాక్టివ్గా పాల్గొనట్లేదా మరి ఆయన చెప్పినా కూడా, ఎందుకంటే నాయకులకు నమ్మకం లేదు. ఇప్పుడే రాదు, బీజేపీ మొన్నే గవర్నమెంట్లోకి వచ్చింది, అది తక్కువ మెజార్టీతో గవర్నమెంట్లోకి వచ్చింది. ఈ బిల్లు పాస్ చేసి చేసినా అన్ని రెడీలో పెట్టి ఏంది పూర్తిగా అధికారం అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు జమీన్లోకి వస్తారు. కేంద్రంలో పూర్తి అధికారం అయిపోయినంత వరకు ఇది అలా ఉంటది, అప్పుడు దాన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లినట్టే అంటారు ఈ జమిలీ ఎన్నికల మాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఆశలు ఏమి లేవండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇప్పుడు ఆయన చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ ముందుకు వస్తున్నాడు. అలా ముందుకు వచ్చి మళ్ళీ ప్రజల్లో తిరిగి మళ్ళీ ఇది చేసుకున్నాడు అనుకోండి, ప్రజలు క్వశ్చన్ చేస్తారు, ఏమంటే మీరు పోయినసారి మాకు ఇది చేస్తా ఉన్నా చేయలేదు అని అడుగుతారు. దానికి ఆయన సమాధానం తడువుకోకుండా ఏంది చక్క చెప్పగలిగితే, మాట్లాడగలిగితే, వాళ్ళకి భరోసా కలిగించగలిగితే మళ్ళీ నమ్ముతానికి అవకాశం ఉంది. లేదనుకోండి ఒకసారి మోసపోయాము, ఒకసారి మోసపోతే అది తప్పు, రెండోసారి మోసపోకూడదు అనే కాన్సెప్ట్ మీద ప్రజలు ఉంటారు. కానీ అతను నమ్ముకున్న వాళ్ళు, అతను చేసిన వాళ్ళు, అతని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అతనికి సానుకూలంగా ఉంటారు. ఏంటి ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు 60% 40% ఉంటుంది, అంతేగాని పూర్తిగా ఇటు 100% ఉండదు. కాబట్టి 60% మంచి చేయగలగడు అని నమ్మితే మళ్ళీ కూటమికే వేస్తారు. లేదు అతను ఉన్నప్పుడే బాగుంది ఇతను చేయలేదు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు ఫలిస్తాయి. అది థ్యాంక్ యూ.